దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ 'విలన్' ఎపిసోడ్ నంబర్ 170. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్‌తో ఈ కథను మీకందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. ఇంకొక 3 నెలల్లో అక్కడికి వస్తాను. రాగానే ఫస్ట్ నువ్వు చెప్పావు కదా! ఆ యాక్సిడెంట్ కేస్ తీసుకొని డీల్ చేస్తాను అన్నాడు చక్రి. ఈ 3 నెలలు ఎంత త్వరగా గడిచిపోతాయని వెయిట్ చేస్తూ ఉంటాను చక్రి అన్నాడు అభి సంతోషపడుతూ. అది సరే కానీ ఎందుకు ఆ కేస్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించి నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నావు అని అడిగాడు చక్రి. అదే మన క్లాస్మేట్ సంజన నీకు తెలుసు కదా, వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్కి గురై హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. ఆ యాక్సిడెంట్ మీద నాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే నువ్వు ఇక్కడికి రావడానికి అంతగా ప్రాకులాడుతున్నాను అన్నాడు అభి. అవునా? పాపం సంజన చాలా మంచిది. మంచి వాళ్ళకే కష్టాలిస్తాడు ఆ భగవంతుడు. వాళ్ళ నాన్నగారికి అలా ఉండేసరికి సంజన బాధపడుతుండాలి అన్నాడు చక్రి. బాధపడటం కాదు చక్రి, తన జీవితాన్నే కోల్పోయింది అని అభి మనసులో సంజన గురించి బాధగా అనుకున్నాడు. నువ్వు ఆ యాక్సిడెంట్ గురించి అనుమానపడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో ఆలోచించాల్సిన విషయమే. నేనక్కడికొస్తే నీ అనుమానం నిజమో కాదో తేలుస్తానులే అన్నాడు చక్రి. అభి అలా మాటల్లో ఉండగా దివ్య అటువైపుగా వస్తుంటుంది. దివ్య దగ్గరికి రావడం చూసి అన్నట్టు చక్రి, ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి. ఈ యాక్సిడెంట్ గురించి నేను నీతో మాట్లాడుతున్నాను అనే విషయం నువ్విక్కడికి వచ్చి ఆ కేస్ డీల్ చేసే వరకు దాదాపు ఎవ్వరికీ తెలియనివ్వకు అన్నాడు. సరే అభి, మీరు హనీమూన్‌కని వెళ్లారు. ఇప్పుడు మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానట్టుంది. ఇక ఉంటాను అని చెప్పి చక్రి ఫోన్ పెట్టేశాడు. దివ్య దగ్గరికొచ్చి, అదేంటి నేనొచ్చేసరికి ఫోన్ కట్ చేశావు? కొంప తీసి ఎవరైనా లవర్‌తో మాట్లాడుతున్నావా అని అడిగింది. అదొక్కటే తక్కువ అని మనసులో అనుకున్నాడు. ఆ కాల్ రాగానే నా దగ్గర నుండి పక్కకు వచ్చి మాట్లాడుతున్నావంటే నిజంగానే ఏదో అనుమానించే ఫోన్ కాలే మాట్లాడావు అని అంది అనుమానంగా చూస్తూనే. ఇది వాళ్ళన్న కంటే గుంటలు తీసే కంత్రి అని మనసులో తిట్టుకొని, నా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తుంటే అక్కడ నీ ముందు డిస్టర్బ్ చేసినట్టుగా మాట్లాడవు ఎందుకని పక్కకొచ్చాను. అయినా నాకు లవర్ ఉంటే నీకెందుకు? ఉంటే ఉంటుందేమో, తనతో మాట్లాడితే మాట్లాడతానేమో అన్నాడు. మంచిది అని దివ్య ఆ మాటల్ని నిర్లక్ష్యంగా తీసిపడేసింది. నా మాటని సీరియస్‌గా తీసుకోకుండా అంత ఈజీగా తీసుకున్నావేంటి అని అన్నాడు. రేపు నేను కూడా ఎవరినైనా లవ్వర్‌ని చూసుకుంటే నువ్వు కూడా ఆ విషయాన్ని ఈజీగా తీసుకోవాలి అనుకొని ఇప్పుడు నీ మాటల్ని కూడా ఈజీగా తీసుకున్నాను అంటూ పంచిచ్చింది. తక్కువ దానివి కాదు నువ్వు అన్నాడు పళ్ళు పటపటలాడిస్తూ. ఆ పళ్ళు విరిగిపోతాయి గాని పద రూమ్‌కి వెళ్దాం అంటూ ముందుకు నడుస్తుంటే, లవ్వర్‌ని చూసుకుంటుందట లవ్వర్‌ని అని మనసులో జలస్‌తో తిట్టుకుంటూ తన వెంట వెళ్తున్నాడు. యశ్వంత్‌తో కలిసి సంజు కార్ దిగి లోపలికొస్తుంది. ఎదురుగా పూర్ణ వస్తుంటే యశ్వంత్ పట్టించుకోకుండా పైకి వెళ్తున్నాడు. సంజు రావటం చూసి పూర్ణ సంతోషపడుతూ ఎదురు వెళ్ళి, మీ ఇంటికి వచ్చిన బంధువులు వెళ్ళిపోయారమ్మా అని అడిగింది. ఇంతకు ముందే వెళ్ళిపోయారు మేడం అని అంది. ఓ, అందుకేనా వచ్చింది. వాళ్ళు వెళ్ళడం నువ్వు రావడం మంచిదైంది. ఎప్పుడు వస్తావా అని నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను అంది పూర్ణ. పైనుంచి ఆదిత్య ఆ మాటలు వింటూ, అమ్మ ఏంటి రాను రాను తనకు ఇంతగా దగ్గరవుతుంది. అసలు ఆవిడైనా వెళ్ళేదేదో పర్మనెంట్‌గా వెళ్ళి ఉంటే బాగుండేది అని అనుకున్నాడు. అలా సంజు పూర్ణతో మాట్లాడుతుండగానే ఆదిత్య తన్ని కోపంగా చూస్తూ అక్కడికి వచ్చాడు. ఆదిత్యని చూడగానే సంజు ఆదిత్య వాళ్ళ ఇంటికి రావడం గుర్తు తెచ్చుకొని కాస్త డిస్టర్బ్ అవుతూ
అక్కడి నుంచి పైకి వెళ్తుంటుంది. ఇక పూర్ణ కూడా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, "అమ్మా!" అని పిలిచాడు ఆదిత్య. "ఏమిట్రా?" అని అడిగింది. "నువ్వేంటి ఆవిడ గారికి అంత దగ్గరవుతున్నావు?" అని అడిగాడు ఆదిత్య. "సంజు మంచితనం ఏంటో అర్థమయ్యాక నేను తనకి కొంచెం దగ్గరయ్యాను ఆదిత్య" అని అంది. "ఓ! అన్నయ్య నువ్వు గొడవ పడినప్పుడు నిన్ను బతిమలాడి భోజనం పెట్టింది కదా! అక్కడ తన నాటకానికి పడిపోయావా?" అని అడిగాడు. "ఏంట్రా ఆ మాటలు?" అని అంది పూర్ణ. "అమ్మా! ఆ సంజు మన అన్నయ్యని పడేసిందంటే నిన్ను బుట్టలో వేసుకోవటం తనకు అంత కష్టం కాదు. ఇక్కడ తను ఏది చేసినా కూడా మన ఆస్తి కోసమే చేస్తుందని గ్రహించు" అన్నాడు. "సంజు అలాంటిది కాదు ఆదిత్య" అని అంది పూర్ణ. "అలాంటిది కానప్పుడు తను అన్నయ్యతో రిలేషన్ ఎందుకు పెట్టుకుంది?" అని అడిగాడు. ఆ ప్రశ్నకి పూర్ణ దగ్గర కూడా సమాధానం లేకపోయేసరికి మౌనంగా ఉండిపోయింది. "అలాంటి ఆడవాళ్ళని అంత ఈజీగా నమ్మకూడదమ్మా. తన విషయంలో జాగ్రత్తగా ఉండు" అని అన్నాడు. "ఇక్కడ సంజు ఒక్కటే తప్పు చేయడం లేదు ఆదిత్య. సంజుతో పాటు మీ అన్నయ్య కూడా తప్పు చేస్తున్నాడు. మరి మీ అన్నయ్య లాంటి మగవాళ్ళని కూడా నమ్మకూడదంటావా?" అని అడిగింది. ఈసారి ఆదిత్య దగ్గర సమాధానం లేక తల్లి వైపు విస్మయంగా చూస్తున్నాడు. "నాకు తెలిసి సంజు లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి ఇలాంటి రిలేషన్‌లోకి రాదు. ఒకవేళ వచ్చింది అంటే తనకు ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడి ఉండాలి. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు రిలేషన్‌లో ఉన్నారో నేను నిదానంగా కనుక్కుంటాను. నువ్వు సంజు గురించి పట్టించుకోకు" అని చెప్పి వెళ్ళిపోయింది. అయ్యో అమ్మ! నువ్వు ఆవిడ మనస్తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అన్నయ్య డబ్బు చూసుకొని ఆవిడ ఈ రిలేషన్‌లోకి వచ్చి ఉంటుంది అని ఆదిత్య అనుకున్నాడు. రూమ్‌లోకి వచ్చిన యశ్వంత్, రాకేష్ సంజు గురించి అలా మాట్లాడటం గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, సంజు కబోర్డ్‌లో బట్టలు తీసుకునొచ్చి, "నేను స్నానం చేసి వస్తాను యశ్వంత్" అని చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళడం చూసి యశ్వంత్ ఫోన్ తీసి డాక్టర్‌కి ఫోన్ చేసి, "మళ్ళీ అడుగుతున్నానని అనుకోకండి. రామ్‌నాథ్ గారి ఆరోగ్య విషయంలో కొంచెమైనా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందా?" అని అడిగాడు. "లేదండి. ఇంప్రూవ్‌మెంట్ ఉంటే మీకు చెప్పకుండా ఎందుకుంటాను?" అని డాక్టర్ మాటలు వినిపిస్తుంటాయి. "త్వరగా వారు కోలుకునేలా చేయండి డాక్టర్. వారు కోలుకోవడం కోసం నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను" అన్నాడు యశ్వంత్. "వారి బ్రెయిన్‌కి బలమైన దెబ్బ తగలటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది యశ్వంత్ గారు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము" అని డాక్టర్ నుంచి సమాధానం వస్తుంది. యశ్వంత్ ఫోన్ పెట్టేసి, "సంజు ఇలా ఎన్నాళ్ళు మాటలు పడాలో అర్థం కావడం లేదు. రామ్‌నాథ్ గారు కోలుకుంటే ఆ యాక్సిడెంట్ నేనే చేశానని ఆ తండ్రి కూతురు ముందు బయటపడి సంజుతో ఉన్న రిలేషన్ ఏంటో అందరి ముందు బయట పెట్టాలని వెయిట్ చేస్తున్నాను. కానీ ఈ విషయంలో దేవుడు కూడా నన్ను కరుణించడం లేదు" అని అనుకొని బాధపడుతున్నాడు. యశ్వంత్ ఆ బాధలో ఉండగానే అభి దగ్గర నుంచి కాలొస్తుంటుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి, "హలో" అన్నాడు. "ఎలా ఉన్నారు బావగారు?" అని అడిగాడు అభి. ఆ మాటల్లో వెటకారాన్ని గుర్తిస్తూ, "నేను బాగానే ఉన్నాను బామ్మర్ది. తమరు కాల్ ఎందుకు చేశారో ఆ విషయం చెప్పండి" అన్నాడు యశ్వంత్. "రాకేష్‌ని వదిలించుకొని సంజనని ఇంటికి తీసుకొచ్చుకున్నావు కదా! ఏమైనా నీ హీరోయిజంతో అందర్నీ బెదరగొడుతున్నావు యశ్వంత్. కానీ ఒక్కడిని నన్ను తప్ప" అన్నాడు అభి. "అది నిజమే. అందుకే కదా నా చెల్లిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు" అన్నాడు యశ్వంత్ కోపంతో. "నేను ఎలా పెళ్లి చేసుకున్నా గిఫ్ట్ పేరిట నాకు ఇష్టం లేకపోయినా నీ చెల్లితో నన్ను హనీమూన్‌కి పంపించావు. అందుకే నీకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాను బావా" అన్నాడు కసితో. ఆ మాటల్ని అనుమానంగా వింటున్నాడు యశ్వంత్. "ఇప్పటి వరకు నీ విషయంలో నేను ఇంతవరకు గెలవకపోవచ్చేమో. కానీ ఈ రిటర్న్ గిఫ్ట్‌లో
100% నాదే గెలుపవుతుందని ముందుగా చెప్పడానికి ఫోన్ చేశాను. 3 నెలలో మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. గుర్తుపెట్టుకో అన్నాడు. అభి మాటలు యశ్వంత్‌కి అర్థం కావడం లేదు. కానీ ఏదో దీర్ఘమైన ప్రయత్నంలోనే ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది. రిటర్న్ గిఫ్ట్ అందుకోవటానికి ఇప్పటినుంచే రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్ మై డియర్ టెంపర్ బావా! అంటూ కసిగా చెప్పి అభి ఫోన్ పెట్టేశాడు. యశ్వంత్ ఆ కాల్ కట్ చేసి అభి ఏదో ప్లాన్‌లోనే ఉన్నాడనిపిస్తుంది. కానీ అది ఏమై ఉంటుంది? అని అనుకొని ఆలోచిస్తుండగా ఎస్ఐ దగ్గరించి కాలొస్తుంటుంది. కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను అన్నాడు ఎస్ఐ. ఏంటది? అని అడిగాడు. ఇంకొక 3 నెలలో నాకు ట్రాన్స్‌ఫర్ ఉంటుందని ఆర్డర్స్ వచ్చాయి. ఖచ్చితంగా ఈ ట్రాన్స్‌ఫర్ మీద నేను వెళ్ళాలి. ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను సార్ అన్నాడు. అక్కడ అభి మాటలకు, ఇక్కడ ఎస్ఐ మాటలకు పోల్చి చూసుకుంటున్నాడు. ఇక్కడ నా స్థానంలోకి ఎవరు వస్తారు అనేది ఇంకా నా వరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సార్. మరి ఆ వచ్చే అతను ఎలాంటి వాడు అనేది తెలీదు. ఆఫ్‌కోర్స్ కొంతమంది డబ్బుకి లొంగని వాళ్ళు కూడా ఉంటారు కదా! ఎందుకైనా మంచిది అని మీకొక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాను సార్ అన్నాడు. ఓకే. ఆ వచ్చే ఎస్ఐ ఎవ్వరైనా సరే నేను హ్యాండిల్ చేసుకుంటానులే అని చెప్పి యశ్వంత్ ఫోన్ పెట్టేసి ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండగా సంజు స్నానం చేసి డ్రెస్ వేసుకొని వాష్రూమ్‌లో నుంచి వచ్చింది. సంజు వచ్చింది కూడా గమనించుకోనంతగా యశ్వంత్ ఆలోచనలో ఉంటే సంజు మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ అంతగా ఏం ఆలోచిస్తున్నావు యశ్వంత్ అని అడిగింది. ఆ మాటతో తన వైపు చూసి ఆ క్షణం ఆ విషయాలని మర్చిపోయి సంజు వెనుకగా వచ్చి తనని హగ్ చేసుకొని మెడ మీద ప్రేమగా ముద్దు పెట్టి ఇన్ని రోజులుగా నిజంగానే నిన్ను చాలా మిస్ అయ్యాను సంజు అన్నాడు. సంజు అద్దంలో నుండి యశ్వంత్‌ని చూస్తూ ఇందులో మిస్ అయ్యేదేముంది? ఉదయం వచ్చి పికప్ చేసుకునేవాడివి. మధ్యాహ్నం లంచ్ ఇంటికి తీసుకొచ్చేవాడివి. మళ్ళీ సాయంత్రం డ్రాపింగ్ చేసేవాడివి. ఇంకెప్పుడు నన్ను మిస్ అయ్యావో చెప్పు అని అంది. తనని ముందుకు తిప్పుకొని నేను ఇంట్లో ఉండి నువ్వు ఇంట్లో లేకపోతే నిన్ను మిస్ అయినట్టే. ఇక నువ్వు అర్థం చేసుకో అన్నాడు. సంజు నవ్వుతూ అర్థమైందిలే అని అంది. అర్థమైంది కాబట్టి ఇంక నన్ను ఎప్పుడూ వదిలేసి వెళ్ళొద్దు అన్నాడు తన చేయిని చేతిలోకి తీసుకొని. అది విని విస్మయంగా చూస్తుంటుంది. తన చూపుల్ని యశ్వంత్ అర్థం చేసుకుంటూ చెప్తున్నది గుర్తుపెట్టుకో. ఎప్పటికీ కూడా నన్ను వదిలేసి వెళ్ళొద్దు అని మరీ మరీ చెప్పి తనని ప్రాణంగా హగ్ చేసుకున్నాడు. యశ్వంత్ అలా అనేసరికి సంజు మనసులో ఆలోచించుకుంటూ లేదు యశ్వంత్, నిన్ను ఎప్పటికైనా వదిలి వెళ్ళాల్సిందే. మా నాన్నగారు కోలుకొని బయటికొస్తే ఇక నా జీవితంలో ఎప్పటికీ నీ ఎదుట పడకూడదనుకుంటున్నాను అని మనసులో అనుకుంది. ఇక చెన్నైలో గాయాలకి ట్రీట్మెంట్ చేసుకున్న రాకేష్‌కి ఎదురుగా జగదాంబ కూర్చొని ఏమిట్రా ఇలా జరిగింది అని అంది. అక్కడ జరిగింది తలుచుకుంటే నాకు మండిపోతుందమ్మా. ఆ యశ్వంత్ గాడు నన్ను చావు దెబ్బలు కొట్టాడు. ఈ అవమానాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు రాకేష్. ఇప్పుడు పంతాలతో కూర్చుంటే కుదరదురా. నిదానంగా ఆ స్వాతినైనా మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలి అని అంది. ఏం ఆ స్వాతి కాకపోతే నాకిక ఏ అమ్మాయి దొరకదా అన్నాడు కోపంతో. అమ్మో అలా మాట్లాడుకురా. నువ్వు సంజనానో స్వాతినో పెళ్లి చేసుకోకపోతే మనం కోట్లు నష్టపోతాము అంది జగదాంబ. కోట్లా? ఎక్కడి నుంచొస్తున్నాయి కోట్లు అని అడిగాడు. కొడుకు మాటలకి తడబడుతూ కోట్లు అంటే మా అన్న ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో కోట్లు కలిసి వస్తున్న ఉద్దేశంతో అన్నానులే అని అంది. కలిసి వచ్చే టైం ఉంటే
ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కలిసొస్తుంది అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీడేంటి ఇలా ఎదురు తిరుగుతున్నాడు అని అనుకొని కొడుకు అక్కడ లేకపోవడం చూసి పూర్ణకి ఫోన్ చేస్తుంటుంది. పూర్ణ ఆ కాల్ చూసి వాళ్ళకి డబ్బు ఇవ్వొద్దు అని యశ్వంత్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని హలో అని అంది. మేడం, పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకొని చెన్నై బయలుదేరి వచ్చాం మేడం. పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి. కాకపోతే పెళ్లి ఖర్చులకి మరికొంత డబ్బు అవసరమయ్యేలాగా ఉంది అని అంది జగదాంబ. అవునా? పెళ్లి ముహూర్తం ఎప్పుడు? అని అడిగింది. వచ్చే నెల పలానా డేట్ అంటూ తన నోటికొచ్చింది చెప్పింది. సరేలే, నేను పెళ్ళికొచ్చి ఆ డబ్బిస్తాను. అప్పటి వరకు డబ్బు కోసం నాకు ఫోన్ చేయకు అని చెప్పి టక్కున పూర్ణ ఫోన్ పెట్టేసింది. అక్కడ ఫోన్ కట్ కాగానే ఇక్కడ జగదాంబ ఫ్యూజులు ఎగిరిపోయి ఇదేంటి ఇలాంటి షాక్ ఇచ్చింది అని అనుకుంది. ఇలా రోజులు గడిచి ఒక్కరోజు సాయంత్రం సంజన షాప్లో షాపింగ్ చేస్తూ మరో పక్క యశ్వంత్తో కాల్ మాట్లాడుతూ స్వాతి పవన్ కోసం చిన్న షాపింగ్ చేస్తున్నాను యశ్వంత్. అది పూర్తి కాగానే నేను ఇంటికి వచ్చేస్తానులే అని అంది. ఇంట్లో ఉన్న యశ్వంత్ ఆ కాల్ మాట్లాడుతూ పోనీ పికప్ చేసుకోవడానికి నేను రానా అని అడిగాడు. వద్దు యశ్వంత్, ఇక్కడి నుంచి దగ్గరే కదా, నేను వస్తానులే అని అంది. సరే, త్వరగా వచ్చేసేయ్. నువ్వు లేకుండా రూములో ఉండాలంటే బోరుగా ఉంది అని చెప్పి యశ్వంత్ ఫోన్ పెట్టేశాడు. మరో పక్క నుంచి స్వాతి ఆదిత్య చేయి పట్టుకొని ఆ షాపులోకి తీసుకొని వస్తుంది. ఏదైనా షాపింగ్ చేయాలా ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగాడు ఆదిత్య. లేదాదిత్య, ఆల్రెడీ మా అక్క ఇక్కడ నా కోసం మా తమ్ముడి కోసం షాపింగ్ చేస్తుంది. నీకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ మా అక్కని పరిచయం చేస్తానన్నాను కదా, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని అంది. ఓ రియల్లీ? అయితే పద అంటూ ఆదిత్య హుషారుగా తన వెంట వెళ్తున్నాడు. సాయంత్రం సమయం కాబట్టి కొంచెం రద్దీ కూడా ఎక్కువగా ఉండేసరికి సంజన ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ ఆదిత్య చేయి పట్టుకొని వెళ్తుంటుంది స్వాతి. కాస్త దూరం నుంచి షాపింగ్ చేస్తున్న సంజన కనపడగానే అదిగో అక్కడ ఉంది మా అక్క, త్వరగా రా అంటూ ఆదిత్య చేయి పట్టుకుని వెళ్తుంటే ఆదిత్య కూడా అటువైపుగా చూశాడు. సంజనాకి జనాలు అడ్డు వచ్చేసరికి ఆదిత్యకి కనపడలేదు. సంజనాకి వెనుకగా స్వాతి ఆదిత్య చేయి పట్టుకుని వెళ్ళింది. వెనుకగా కనిపిస్తున్న సంజనాని చూసి ఆదిత్య అనుమాన పడుతుండగా అక్క అంటూ స్వాతి పిలిచింది. "ఉమ్" అంటూ సంజన వెనక్కి తిరిగింది. అలా తిరిగిన మరుక్షణమే సంజనాని చూసి ఆదిత్య, ఆదిత్యని చూసి సంజన షాక్ అవుతున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.